మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12న కార్తీక అమావాస్య రాబోతోంది. అమావాస్య మంగళవారం రోజు వస్తే దానిని భౌమ అమావాస్య అని, మంగళ అమావాస్య అని పిలుస్తారు. ఇలా కార్తీక అమావాస్య మంగళవారం రోజు రావటం చాలా విశేషం. ఇది 56 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య. కార్తీక అమావాస్య అనగానే కార్తీక మాసంలో 30వ రోజు. ఇదే కార్తీక మాసానికి ఆఖరి రోజు. కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును, బిల్వ దళాలతో శివుణ్ణి, కుంకుమ పూజతో అమ్మవారిని సేవించటం వలన కలిగే ఫలితాలు విశేషమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు ఆశించిన దానికంటే అధిక ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో భగవంతుణ్ణి ఆరాధించే అవకాశాన్ని వదులుకోకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక బహుళ అమావాస్య కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున పితృకార్యాలను నిర్వహించటం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తి చెందుతారని అంటారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునే వాళ్ళు ఈరోజు పితృతర్పణం వదలటం మర్చిపోకూడదు. అయితే ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి కార్తీక అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకా కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించుకోవాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా కూడా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక అమావాస్య కమలా జయంతిగా చెప్పబడుతోంది కనుక ఈరోజు అంతా కూడా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున అంకిత భావంతో ఆరాధించటం వలన ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలలో స్పష్టం చేయబడుతోంది. కార్తీక అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటూ ఉంటారు. అంటే తెల్లవారుజామునే లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలోనే ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నత్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. ఈ కథ చెప్పుకొని పోలిలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక అమావాస్య రోజున పితృదేవతలకు కూడా తర్పణాలు వదులుతారు. ప్రతి అమావాస్య పితృదేవతల సేవకు అనువైన రోజు. విశేషించి ఈ కార్తీక బహుళ అమావాస్య పితృదేవతల రోజు. ఈరోజు పితృదేవతల పేరుతో ఏమి అర్పించినా వారు మిక్కిలి సంతుష్టులై ఆశీస్సులు అందిస్తారు. ఈ విధంగా మన పెద్దలు కార్తీక మాస రూపంలో మన పాపాలు హరించుకోవడానికి మరియు రుణాలు తీర్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దానిని మనం చక్కగా అందుకోగలగాలి. కార్తీక మాసమంతా కూడా శుచిగా, శుభ్రంగా హరిహరాదులను పూజించుకొని ఉపవాసాల వలన జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేసుకొని శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఇబ్బందులకు లోను కాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూనే మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి మనమంతా చేసిన కృషికి హరిహరులు తప్పక హర్షిస్తారు.
అయితే ఈ కార్తీక అమావాస్య రోజు సాయంత్రం 6:15 కోడిగుడ్డుతో ఒక చిన్న పని చేస్తే మీకు దరిద్రం వదిలి ధనలాభం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ కోడిగుడ్డు పరిహారం అతి పురాతనమైనది. ఇంతటి పురాతనమైన పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోవటం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది. సమస్యల నుండి బయటపడతారు. కోడిగుడ్డుతో ఈ పరిహారం చేస్తే 100% ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే కోడిగుడ్డు చూడడానికి తెల్లగా ఉంటుంది, లోపలేమో పసుపు కలర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే తెలుపు మరియు పసుపు కలర్ చెడు తీసేయడానికి, చెడును లాగేసుకోవడానికి, మనలోని చెడును దూరం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కార్తీక అమావాస్య అనేది అద్భుతమైన తిథి. ఈరోజు దిష్టి తీస్తే అద్భుతంగా ఉంటుంది. చీకటిలోనే దిష్టి తీయాలి. ఈ దిష్టిని కూడా అమావాస్య తిథి రోజు తీస్తే చాలా శుభం జరుగుతుంది. కార్తీక అమావాస్య రోజు కోడిగుడ్డుతో దిష్టి తీస్తే మీలో ఉండే నెగిటివ్, నకారాత్మక శక్తులు, చెడు ప్రయోగాల ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇల్లు బాగోలేకపోయినా, ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్న, పిల్లలు మాట వినకపోయినా తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చాలా పురాతనమైనది, కానీ ఇప్పటికీ కూడా ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉంటారు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా, శత్రువులు ఏదో ఒక విధంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నా, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉన్నా, ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకపోయినా, పిల్లలు మాట వినకపోయినా, ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నా తప్పక ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి 2 కోడిగుడ్లు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పవద్దు. అలా చెప్తే ఫలితం రాదు గనుక రహస్యంగా ఈ పరిహారం చేయండి. అసలు ఏం చేయాలి అంటే ముందు 2 కోడిగుడ్లు తీసుకోండి. ఆ తర్వాత ఈ 2 కోడిగుడ్లపై నల్ల రంగు స్కెచ్తో లేదా నల్లటి కాటుకతో ఇంటూ మార్కు వేయండి. ఇలా ఇంటూ మార్కు వేసిన తర్వాత 2 కోడిగుడ్లను ఎడమ చేతిలో పట్టుకోండి. ఆ తర్వాత కోడిగుడ్లను తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉంటాయో ఆ అన్ని గదుల్లో కూడా 1 నిమిషం పాటు తిరగండి. ఎందుకంటే చెడు శక్తులు అనేవి ఇంటి మూలల్లో నివసిస్తూ ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ప్రతి మూలల్లో, ప్రతి గదిలో కూడా కోడిగుడ్డు పట్టుకొని తిరగండి. మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మూలల్లో తిరగండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్లు తీసుకొని బయటకు వెళ్ళి 3 దారులు కలిసే చోట వదిలిపెట్టేయండి. అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇక ఆ కోడిగుడ్లను ఎవరైనా తీసినా, తొక్కినా మీకు సంబంధం లేదు. మీరు అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చేయండి అంతే. 1 వారం రోజుల పాటు మళ్ళీ ఆ దారిలో వెళ్లకుండా జాగ్రత్త పడండి. గుడ్లు ఇలా అక్కడే వదిలేసి ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. కార్తీక అమావాస్య రోజు సాయంత్రం 6 నుండి 6:15 లోపు ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేస్తే గంటలో ఫలితం అనేది వస్తుంది. మామూలు రోజుల్లో చేసే పరిహారాల కన్నా ఈ కార్తీక మాసంలో చేసే పరిహారాలకు శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితం కూడా త్వరగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం. ఎవ్వరికీ చెప్పకుండా చేయండి, చక్కటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ఎంతో అద్భుతమైన రోజు. ఈ కోడిగుడ్డు పరిహారం చేసి మీరు కూడా అద్భుత ఫలితాలను పొందండి. ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం తర్వాతే వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠురా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు: స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు: చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు, ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి
నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు. అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో. ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.